థోమాస్ భారతదేశానికి వచ్చాడు. అండ్ అన్టోల్డ్ స్టోరీ అబౌట్ సెయింట్ థామస్. ప్రభువు యేసు మృతుల నుంచి లేచి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ప్రపంచమంతటా సువార్త ప్రచారం చేయడానికి బయలుదేరారు. అందులో ఒకడు అపొస్తలుడు థోమాస్. క్రీస్తు 52 సంవత్సరంలో థోమాస్ భారతదేశానికి, నేటి చెన్నై, మద్రాస్ ప్రాంతానికి వచ్చాడు. మలబార్ తీరంలో ఆయన గడ్డపై కాలుమూపి ప్రజలకు యేసుని ప్రేమను బోధించారు. బహుళ దేవారాధనలో ఉన్న ప్రజలకు ఒక్క దేవుని మీద విశ్వాసాన్ని పరిచయం చేశారు. ముయిరూర్, పేట, మైలాపూర్ వంటి ప్రాంతాల్లో ఆయన సువార్త చేసినట్లు చరిత్ర చెబుతోంది. అక్కడ ఆయన అనేక మందిని క్రీస్తువుకి మారుస్తూ క్రైస్తవ సముదాయాన్ని స్థాపించారు. ఆయన చివరికి తన విశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసినవాడు. మైలాపూర్లో ఉన్న శ్రైన్ ఆఫ్ సెయింట్ థోమస్ ఆయనకు నివాళిగా నిలుస్తోంది. థోమాస్ సందేశం మనకెప్పటికీ గుర్తుచేస్తుంది, ప్రేమ, విశ్వాసం, త్యాగం అంటే ఏమిటో. మొదటి క్రైస్తవుల సాక్షిగా థోమాస్, భారతదేశపు తొలి సువార్త దూత.